వర్గీకరణ లేకుండానే అడ్మిషన్స్ పూర్తి మొదలవుతున్నాయని, వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల ప్రక్రియ ముందుకెళ్తుందనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చిన మాట మీద నిలబడే పరిస్థితి లేకుండా పోయిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఇప్పుడు ఆయనకు లేదని, ఆయన మాట తప్పాడని మేము భావించాల్సి వస్తుంది. సరే, నువ్వు ఆయన రేవంత్ రెడ్డి మొదలు పెడతారు ప్రక్రియ. ఇంకోటి మందకృష్ణ గారు మీరు ఏమనుకుంటున్నారంటే వెనకటికి నువ్వు చంద్రబాబు నాయుడు కుమ్మక్కై చేసినటువంటి వర్గీకరణ మళ్ళీ అవుతుందని నువ్వు అనుకుంటున్నావు. పప్పులో కాలేసి ఏమనుకుంటున్నావు అంటే నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నావు, అయిపోయి మాదిగలను రెచ్చగొట్టే కార్యక్రమానికి వానికి వస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం చేస్తున్నాడు రా మన కోసం అనడానికే వానికి వస్తుంది. నీ సుప్రీంకోర్టు తీర్పులో మాదిగలకి తీయమని ఎవరు చెప్పలే. నీ సుప్రీంకోర్టు పిల్లలో మాదిగల మాలలకి తీయమని చెప్పలే. సుప్రీంకోర్టు క్లియర్ తీర్పులో ఏం చెప్పింది అంటే, ఫస్ట్ మీకు ఇష్టమైతే మీరు కావాలనుకుంటే రాష్ట్రాలు కూడా వర్గీకరణ చేయొచ్చు. కావాలనుకుంటే ఎట్లా చేయొచ్చు? లెక్క పెట్టండి. ఏమేం లెక్క పెట్టండి? ఎవరెవరికి జాబులు ఉన్నాయి, ఎవరెవరికి లేవు, ఎవరెవరికి భూములు ఉన్నాయి, ఎవరెవరికి లేవు, ఎవరెవరికి జాబులు ఉన్నాయి, ఎవరెవరికి లేవు, ఎవరెవరికి భూములు ఉన్నాయి, ఎవరెవరికి భూములు లేవు. దాని తర్వాత మాలలు ఎంత పేదరికంలో ఉన్నారు, మాదిగలు ఎంత పేదరికంలో ఉన్నారు, ఎవరి జనాభా ఎంత, ఏం చెప్పారు, ఎవరి జనాభా ఎంత, అసలు లాభం పొందిన వాళ్ళు ఎవరు జనాభా. అందులో కొంతమంది జడ్జీలు ఉండి ఎవడెవడైతే ఉద్యోగాలు పొందిరో, ఎవరెవరైతే లాభాలు పొందిరో, ఎవరెవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆఫీసర్లు అయ్యారో వాళ్ళందరూ కూడా తమ ఉద్యోగాల నుంచి రిజర్వేషన్లు వదులుకోవాలని ఒకటి చెప్పిండు. ఒక పెద్ద మనిషి, ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గివాయి ఎవరెవరు ఏమేమో చెప్పిండు. సరే, నేను ఏమంటున్నానంటే టోటల్గా ఏందో నీ ఇష్టం వచ్చినట్టు లెక్కలు కట్టి చేసేది కాదు. నీ చేతులు కానీ, సుప్రీంకోర్టు చేతులు కానీ, నీ ప్రధానమంత్రి చేతులు కానీ ఎవరికి ఎంత రిజర్వేషన్ శాతం వస్తానకే చెప్పనికే వీలు లేదు. అది ఫస్ట్ గుర్తుపెట్టు. నువ్వు అనుకున్నట్టు 1150 మాదిగలకే వస్తా అనుకోవడం పచ్చి అబద్ధం, అది ఒక బూత్ పదమే. ఎందుకంటే నువ్వు అనుకున్నట్టు రిజర్వేషన్లు ఇప్పుడు జరగబోయేటి కావు. సుప్రీంకోర్టు చెప్పింది, రేపు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల కమిటీ కొండపోయి నంబర్స్ వేసి ఎవడు పేదరికం మాలలే ఎక్కువ పేదలు ఉన్నాయంటే రిజర్వేషన్లు మాలలకు పోతాయి. ఇప్పుడు నీకు రావు. రేపు జరగబోయే తెలంగాణలో ఒకవేళ కమిటీ వేసి కమిటీలో ముందరకు పోయి లెక్కలు మొత్తం తేల్చిన తర్వాత, ఉద్యోగాలు తేల్చిన తర్వాత ఎవడు సర్పంచ్లు అయ్యాడు, ఎవడు ఎంపీటీసీలు అయ్యాడు, ఎవడు జడ్పీటీసీలు అయ్యాడు, ఎవడు ఆర్థికంగా ఉన్నాడు, ఆ స్థితిగతులను చూస్తారు. చూడకుండా ఎవడు పేదరికం ఉన్నాడు, ఎవడు నిరుద్యోగంలో ఉన్నాడు చూసిన తర్వాత మాలలు జనాభాలో మాదిగల కన్నా ఎక్కువ ఉండరు. నేను ఇంతకు మొదలే చెప్పిన మాదిగలలో ఉన్న 23 నుంచి 26 కులాల లోపల అందరిని విడదీసి కేవలం మాల కులాన్ని లెక్కించి మాదిగలు లెక్క ఎక్కువ చెప్పుకున్నారు. ప్రతి 1981 నుంచి అంటే 1980లో మొదలు పెడితే 2011 వరకు జరిగినటువంటి జనాభా లెక్కలలో మాలలు అన్నిట్లలో ఖచ్చితంగా 2 నుంచి 5 లక్షల జనాభా ముందుంటూ వస్తుంది. మాదిగల కన్నా మాలల జనాభా తెలంగాణ రాష్ట్రంలో కూడా 2 నుంచి 5 లక్షల జనాభా ఎక్కువ ఉంటూ వస్తున్నది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకో. దాని తర్వాత మీకు తెలవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఎవడు పేదరికంలో ఉన్నాడు అన్న దాని మీద ఏమనుకుంటున్నాడు మందకృష్ణ? అప్పుడు చంద్రబాబు నాయుడు ఏబిసిడీలు చేసిండు, 7% మాదిగలు, 6% మాలలు ఉండరు, దాంట్లోనే ఉండరని అనుకుంటున్నాడు. అది పొరపాటు, అది భ్రమ మాత్రమే.